అరే రేపు నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ఇంట్లోనే ఉండు. పెళ్ళా? ఎవరు అడిగి పెట్టారు? నాకు ఇష్టం లేదు నాన్న. నిన్ను అడుగుడు ఏందిరా? ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. నాకు ఇష్టం లేదు నాన్న. నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, ఆమెని చేసుకుంటా. నాకు అవన్నీ చెప్పకు, రేపు వాళ్ళు వస్తున్నారు, నీ పెళ్లి ఖాయం చేస్తా అంతే. నాన్న మీరు ఎన్ని చెప్పినా నేను వినా. నాకు అమ్మాయి అంటే ఇష్టం, నేను ఆమెనే చేసుకుంటా, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా. రే చెప్తా వినవా? నీకేమన్నా మెంటలా? ఏం వినాలి నాన్న? ఏం వినాలి? మీరు చూపించే ఏ అమ్మాయి నాకు నచ్చదు నాన్న. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చూపెట్టిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏంది నన్ను అట్లా మాట్లాడతారు? నేను ఆ అమ్మాయిని ప్రేమించిన నాన్న. ప్రేమించినా దాంతో పడుకున్నా నేను ఎవరిని చూపెడితే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఒక్క కారణం చెప్పండి నాన్న, నేను ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవద్దు? కులం, అది మన కులం కాదు. అయినా మన కులంగా దాన్ని ఇంటి కోడలో నేను ఎట్లా ఒప్పుకుంటారా? కులమా? కులమేంది నాన్న? తను నన్ను పెళ్లి చేసుకుంటే తనది కూడా మన కులమే కదా నాన్న. రేయ్ కులం అనేది మన రక్తంలో ఉండాలిరా. దాని రక్తం తీసుకొచ్చి మన రక్తంలో కలిపితే మన కులం ఎట్లయితదిరా? చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, అప్పటి నుంచి ఒంటరిగా పెరిగిన. ఎంత ఆస్తున్నా కానీ ఎప్పుడు సంతోషంగా లేను. నువ్వు ఉన్నావు, ఒక్కరోజైనా నాతో ప్రేమగా మాట్లాడినావా? నీకంత ప్రేమ ఉంటే 4 రోజులు ఉంచుకొని వదిలేయి. నానా నాకే ఎదురు సమాధానం చెప్తే నువ్వు ఉన్న చోటే పాతి పెడతా. రేయ్ రేపు పెళ్లి వాళ్ళు వస్తారు, అన్ని మూసుకొని ఈ పెళ్లి ఒప్పుకుంటే ఇంట్లో నా కొడుకు లెక్క ఉంటావు, లేకపోతే చెరువుల శవ మీద వెళ్తావు. ఏం రాజన్న, ఇప్పటికే లేట్ అయింది, పెళ్లి కొడుకుని వీలు. పిలుస్తా. ఏంటి రైట్ ఇంకా కనబడతలేడు? ఎటు వేయండు? ఏమో అయ్యా, పొద్దుగాంచని కనబడతలేడు. ఏ రాదన్నా, పెళ్లి సూపర్ పిలిచినావా పెళ్లికే పిలిచినావే మమ్మల్ని? ఇదేనండి మరేదా? చిచి ఇట్లయితే అనుకోలే. నడవరిగా నడవరి. ఏందయ్యా ఇది? మీరేం మాట్లాడుతున్నారు?
ఇప్పుడు ఏమన్నా పోయేది నా పని. చేసుకొని వచ్చిండు కదా, వాని చేత్తోనే దాని మెడలు పట్టుకొని బయటకు నెట్టేటట్టు చేస్తా. చెప్పరా. అవునా, ఎప్పుడురా, ఎట్లా? సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తున్నా ఉండు. కళ్యాణి, కళ్యాణి, ఏమైందండి? నేను అర్జెంట్గా హైదరాబాద్కి వెళ్ళాలి. ఎందుకు ఇంత అర్జెంటుగా? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ సీరియస్గా ఉందట. నా చిన్నప్పటి నుంచి నాతో ఉంది వాడు ఒక్కడే. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఒక 2 డేస్లో వస్తాను. మనకి పెళ్ళై 2 రోజులే అయింది, ఇప్పుడు ఇలా వెళ్ళడం? నువ్వేం భయపడకు, నేను 2 రోజులు వచ్చేస్తా, సరేనా? ఎవడా నీకు మామయ్య? నా కొడుకును వలలేసుకొని ఈ ఇంటికి కోడలాగా రావడానికి ఎంత ధైర్యమే నీకు? అయినా నా కొడుకు నిన్నెట్లా మెచ్చిండే? కులం తక్కువదానా? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా పనికిరావు. నిన్ను నా కోడలెక్కట్లు ఒప్పుకుంటేనే ఇంకో 2 రోజుల్లో నా కొడుకుతోనే నీ మెడలు పట్టుకొని బయటకు నెట్టేపిస్తా, చూడు. ఏంటి తెగ్గ పోజ్ కొడుతున్నావు? ఇలాగూ నేను ఇంట్లోంచి గెంటేస్తాడు, అయినా నువ్వేం బాధపడు, నేను ఉంచుకోవడానికి నేనున్నాను కదా. ఏంటి స్నానానికి వెళ్తున్నావా? నువ్వు చేయకపోయినా బాగుంటుంది. అరే రాములు, ఏడున్నూరా కనబడతలేవు? అయ్యా వస్తున్నా. పోయేస్తా, నువ్వు స్నానానికి. అయ్యా 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 అయ్యా. ఏమైందిరా రాములు, ఎడుతున్నావు? అయ్యా అమ్మ దవాఖానలో ఉందయ్యా, ఆపరేషన్ చేయాలంట, 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందంట. మీరేమైనా సహాయం చేస్తే అమ్మను బతికించుంటా అయ్యా. 1,00,000?
అంత డబ్బు పెట్టి మీ అమ్మను బతికించుకుంటే మళ్ళీ ఎట్లా కడతావురా? నా తల తాకట్టు పెట్టినా సరే మీ డబ్బులు మీకు ఇస్తానయ్యా. నిన్ననే ఎరువుల కానీ డబ్బులు ఇచ్చిండ్రా. 1,00,000 రూపాయలంటే ఇప్పుడు కష్టమేరా. అలా అనకండి అయ్యా, మీరు అనుకుంటే అవుద్దయ్యా. అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా రా. ఇప్పుడు సంగతి వదిలేయి, తర్వాత కార్యక్రమం ఉంటే చూసుకుందాంలే. మా అమ్మేమో బతుకుతా అంటున్నారు, మీరేమో ఇలా అంటున్నారు. మా అమ్మ లేకపోతే నేను ఎలా బతుకుతానయ్యా? ఏ నా కొడుకుని చూస్తలో అయింది, నీకు కూడా అలవాటు అయితే పో. అయ్యా అన్నా ఇవి తీసుకో అన్నా, అమ్మని బతికించుకో. ఇంకేమన్నా కావాలంటే నన్ను అడుగు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అన్న లేవండి అన్నా, అన్న లేవండి, లేదన్నా. నన్ను క్షమించమ్మా, క్షమించు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడనే పనిచేసిన, కానీ నాకు డబ్బులు అవసరం ఉన్నా కూడా సహాయం చేయలేదు. నీతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలమ్మా నీది? అట్లా అనకన్నా, ఫస్ట్ వెళ్ళి అమ్మని బతికించుకో. ఈ రాములు గారు ఎటు వేయండు? ఆడు ఉంటే అన్ని పనులు చేస్తాడు. నాకు కండుగడ పెట్టినా ఈయన పెట్టింది కదా. మావయ్య ఎంత ధైర్యమైనా కండవ ముట్టుకోవడానికి? కళ్యాణి వెళ్ళిపోదాం పద. ఏడికిరా పోయేది? ఇది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అయ్యా కొడుకులను విడగొడుతుంది. చిన్నప్పటి నుంచి తల్లి లేదని గారాభంగా వేస్తే నా మీదకి మరలా పడతావారా? ఇవన్నీ చూడలేక కావచ్చు మీ అమ్మ ముందే వేయింది. ఆపు నాన్న, అమ్మ చనిపోవడానికి కారణం నువ్వే నాకు తెలుసు. ఆ రోజు నువ్వు డాక్టర్తో మాట్లాడేది మొత్తం నేను విన్నా నాన్న. అమ్మకు రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పినప్పుడు అక్కడ అంతమంది ఉన్నా కానీ మన కులపుని రక్తమే కావాలని నువ్వు పట్టుబట్టి కూర్చున్నావు. లేకపోతే ఈరోజు మా అమ్మ బతుకుండేది నాన్న. ఎందుకు నాన్న నీ కులపిచ్చి? ఎప్పుడు చేస్తామో తెలియని ఈ జీవితానికి కులం ఎందుకు నాన్న? నీకు భార్య అవసరం లేదు కావచ్చు నాన్న, కానీ నాకు తల్లి అవసరం. చిన్నప్పటి నుంచి నేను ఏం అడగలే నాన్న, ఇప్పుడు అడిగితే కాదంటాను. ఈ 2 రోజులు నువ్వు తనని ఎంత బాధ పెట్టినావో నాకు తెలుసు నాన్న. ఆ బాధను తట్టుకుందే తప్పించి నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి చెప్పలేదు నాన్న. ఈ విషయం మన రాములు చెప్పేదాకా నాకు తెలియలేదు నాన్న. నీ కులమే గొప్ప అంటే చెప్పునా, మేము వెళ్ళిపోతాం. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించు నాన్న.